నమస్తే, వెల్కమ్ టు రియల్ టాక్ విత్ ప్రేమ్. ఈరోజు ఒక పర్టికులర్ కేసు గురించి మాట్లాడుకుందాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడే విధంగా చేసింది ఆ కేసు, ప్రణయ్ అమృత కేసు. ఇది కేవలం ఇందులో చాలా తక్కువ రీజన్స్ చెప్తా, 6 నిమిషాలు 7 నిమిషాల్లో ఈ వీడియో కంప్లీట్ చేస్తా. ఒక తప్పు చేయడం వల్ల ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడతాయి, ఎన్ని కుటుంబాలు బాధపడతాయి, ఎంతమంది శిక్ష అనుభవిస్తారనే విషయాలను ఈ యొక్క కేసులో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో మొత్తం 6 నుంచి 7 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మన ఛానల్లో ప్రతి 2-3 రోజులకు ఒక ప్రత్యేకమైన వీడియోను నేను అప్లోడ్ చేస్తుంటా. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం చేసే ప్రతి వీడియో మీ దగ్గరికి వెంటనే వస్తుంది. ఇప్పటికీ అనేక అంశాల మీద మనం ప్రతి వారంలో 2-3 రోజులు వీడియోలు ఇస్తున్నాం. ఈరోజు మాట్లాడుకునే వీడియోలో ప్రణయ్ అమృత మిర్యాలగూడ పట్టణంలో చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నారు. వారు ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. అయితే అమ్మాయి తరఫు తల్లిదండ్రులకు ఇష్టం లేదు. తండ్రి ఒక ధనవంతుడు కావడం ఒక కారణం, అగ్రకులంలో పుట్టడం మరొక కారణం. అబ్బాయి ధనవంతుడే కానీ ఒక నిమ్న జాతికి చెందిన వ్యక్తి కావడం తోటి ఇక్కడ తారతమ్యాలు వచ్చినాయి. అబ్బాయి తెలియదా అమ్మాయి వాళ్ళ కుటుంబంలో అంటే అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి ఇద్దరు దోస్తులు, ఆ దోస్తానం కాస్త ప్రేమ అయింది, ప్రేమ కాస్త పెళ్లి దాకా దారి తీసింది. పెళ్ళైన 1 సంవత్సరం గడవక ముందే, ఆ జంట సుఖంగా 1 సంవత్సరం కూడా లేకముందే ఆ యొక్క తండ్రికి తట్టుకోలేకపోయిండు. కులాంతర వివాహం చేసుకుంది నా బిడ్డ, ఎలాగైనా వారిద్దరు నా కళ్ళ ముందే తిరుగుతున్నారు, వాళ్ళని ఇక్కడ ఉంచొద్దు అనే ఒక సంకల్పంతో ఒక కిరాతకమైన పని చేయదలుచుకున్నాడు. సుఫారీ గ్యాంగ్కు మాట్లాడుకున్నాడు. అల్లుడిని చంపించే ప్రయత్నం. అర్థమైందిగా అల్లుడు అంటే ఈ కేసులో ప్రణయ్. మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రణయ్ అమృత కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఇవి. అయితే ఈ కేసులో దాదాపు ఈరోజు 2018లో ప్రారంభమైన ఈ కేసు పుట్టుపురోత్తరాలకు మనం వెళ్తే 2018లో ఈ కేసు ప్రారంభమైంది. అంటే ఒక ఆసుపత్రిలో ప్రణయ్ అమృత ఇద్దరు కూడా హెల్త్ చెకప్, అంటే అప్పటికే అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉంది. వారిద్దరు కూడా మెడికల్ చెకప్ కోసం మిర్యాలగూడ పట్టణంలో ఉన్న ఒక ఆసుపత్రికి వెళ్ళారు. ఆసుపత్రి నుంచి బయటికి వచ్చిన వెంటనే ఒక వ్యక్తి ఒక పెద్ద కత్తితోటి మెడమించి నరకగానే ఒకే దెబ్బకు అవుట్ అయిపోయిండు ప్రణయ్. అది చూసి తట్టుకోలేకపోయింది అమృత, గిలగిల కొట్టుకుంది. వారి పక్కనే ఉన్న తల్లి కూడా తట్టుకోలేక చుట్టుపక్కల తిరుగుతుంది కానీ చేసేది ఏమీ లేదు. అప్పటికే ఆ యొక్క ప్రణయ్ కొస ప్రాణంతో కొట్టుమిట్టులాడుతున్నాడు. ఈ కేసులో ఆ రోజు అమృత వాళ్ళ తండ్రి మారుతీరావు ఒక కోటీశ్వరుడు. చిన్నప్పటి నుంచి అంటే మొదటి నుంచి కూడా ఆయన చేయని బిజినెస్ లేదు. ఏ బిజినెస్లో ఆయన అగ్రగామిగా ఉన్నాడు. కోట్లు సంపాదించాడు. మిర్యాలగూడ పట్టణంలో కోట్లకు పడగెత్తిన వ్యక్తిలో ఓరు అంటే మారుతీరావు పేరు వినిపిస్తుంది. సో అలాంటి వ్యక్తి మొదట్లో తట్టుకోలేకపోయిండు. అల్లుడిని చంపేద్దామని సుఫారీ ఇచ్చిండు. బీహార్లో ఉన్న ఒక వ్యక్తితో డీల్ మాట్లాడుకున్నాడు. ఎంతో కొంత అమౌంట్ మాట్లాడేసుకున్నాడు. చంపాలి ఒకటే కాన్సెప్ట్, అల్లుడిని చంపాలి, బిడ్డకేం కావద్దు. చాలా క్లియర్గా పోలీసులు కూడా చాలాసార్లు ఈ కేసులో చెప్పారు. తన బిడ్డ మీద చిన్న రక్తం కూడా పడొద్దు, అల్లుడు మాత్రం చనిపోవాలి. ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో అతను చనిపోవాలి. ఈ కేసులో దాదాపు ఎవరైతే ఈ యొక్క హత్యకు మొత్తం స్కెచ్ గీసిన మారుతీరావు బెయిల్ మీద బయటకు వచ్చిన ఆయన వెంటనే 6 నెలలకే చనిపోయిండు ఆత్మహత్య చేసుకొని. ఒక పాపం, ఒక తప్పు జీవితాన్ని వెంటాడుతుంది. ఇది చేసి ఏదో పిల్లి కళ్ళు మూసుకున్నట్టు కాకుండా ప్రతిది కూడా మనిషిని వెంటాడుతుంది. కర్మఫలం, ఎవరైతే కర్మను నమ్ముతారో కర్మఫలం వెంటనే ఉంటుంది అనేది ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎవరైతే మారుతీరావు ఉన్నారో కోట్లకు పడగెత్తిన వ్యక్తి తన బిడ్డ ప్రేమించి వివాహం చేసుకున్న ఆ యొక్క వ్యక్తిని చంపించిన తర్వాత బెయిల్ మీద వచ్చిన తర్వాత 2018లో ఈ యొక్క హత్య జరిగింది సెప్టెంబర్లో. తర్వాత 2020లో ఆ మారుతీరావు హైదరాబాద్లో ఒక గెస్ట్ హౌస్లో తను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? తన బిడ్డను సుఖంగానే ఉంది, అల్లుడిని చంపించిండు. ఈయన కూడా సుఖంగానే ఉండాలి కదా, సుఖంగా లేడు. అయితే ఈ కేసులో దాదాపు ఒక A1గా ఉన్న మారుతీరావు మృతి చెందితే A2 నుంచి A3 ఇద్దరు ఆల్రెడీ వేరే కేసుల్లో ఉన్నారు. వారికి లైఫ్తో పాటు మరో 4 కూడా ఈ కేసులో ఉన్న మొత్తం 8 మందికి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇదే కోర్టు ప్రాంగణంలో దాదాపు ఈరోజు మొత్తం ఒక పెద్ద హైడ్రామా, 100 మంది పోలీసులు, చాలామంది జనాలు, ఈ యొక్క కేసులో అక్యూజ్డ్గా ఉన్నవాళ్ళు, సాక్షులుగా ఉన్నవాళ్ళు, ఈ కేసు మొత్తం చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ తుది తీర్పు ఉందని చెప్పి 100 మంది ఈ యొక్క కోర్టు ఆవరణలోకి వచ్చారు. ఈరోజు రోజారమణి SC/ST కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో రోజారమణి ఈరోజు వారందరికీ కూడా జీవిత ఖైదు విధించింది. అయితే A2గా ఉన్న బీహార్కు చెందిన సుభాష్ శర్మ, అతనే మారుతీరావు అల్లుడు, అమృత భర్త ప్రణయ్ని అతి కిరాతకంగా చంపిండు. కత్తితో నరికి చంపడం. అతనితో పాటు అస్గర్ అలీ, అబ్దుల్ బారీ, MA కరీం, అమృత బాబాయ్ అంటే మారుతీరావు తమ్ముడు శ్రవణ్ కుమార్, అదేవిధంగా వాళ్ళ డ్రైవర్ శివ, ఇక A8 నిజాం, ఈ 8 మందికి కూడా ఈరోజు లైఫ్ విధించారు.
మరి నిజంగా వారు చేసిన తప్పేంటి అంటే ఏం లేదు, కేవలం ప్రేమ వివాహం చేసుకోవడం, అతను దళిత జాతికి చెందిన అబ్బాయి కావడం, ఆ అమ్మాయి ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందడం. సో ఇలాంటి కేసులు మనం ప్రతినిత్యం ఎన్నో చూస్తున్నాం. కానీ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇప్పటికి కూడా ఇంత నాగరికత పెరిగినాక కూడా ఈరోజు కూడా మనం ఇలాంటివి చూస్తున్నాం. ఇది తప్ప రైటా అనేది మీరు ఒకసారి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటివి చేయటం అంటే ఈ యొక్క ప్రణయ్ అమృత కేసే కాకుండా మనం చూస్తున్నాం దేశంలో, మన దేశంలోనే ఇలాంటి హత్యలు అంటే కులాంతర వివాహాలు చేసుకున్న సందర్భంలో ఎవరైతే తట్టుకోలేక అమ్మాయి వైపు కావచ్చు, అబ్బాయి వైపు కావచ్చు, ఒకవేళ ఎక్కువ కులం తక్కువ కులం ఇక్కడ వేరే ఇష్యూనే లేదు, పేద ధనిక అనే సమస్యలు కూడా చాలా తక్కువ, కేవలం కుల దురహంకార హత్య మాత్రంగానే దీన్ని భావించవచ్చు. సో ఇక ఈ కేసులో 2020 మార్చిలో మారుతీరావు చనిపోయిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులు ఆ రోజు హత్య జరిగిన వెంటనే మిర్యాలగూడ 1 టౌన్ పోలీసులు దీనిపైన బాలస్వామి ఎవరైతే ప్రణయ్ తండ్రి ఉన్నాడో బాలస్వామి ఆయన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఆ రోజు ఇక్కడ ఉన్న జిల్లా ఎస్పీ రంగనాథ్ ఈరోజు హైడ్రా కమిషనర్గా ఉన్నారు. ఆయన ఈ కేసులో ఎవరిని కూడా వదిలిపెట్టవద్దని చెప్పి ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా అంటే హత్య జరిగినప్పుడు, జరగక ముందు, జరిగిన తర్వాత ఎవరైతే నిందితులు ఉంటారో వారు ఎక్కడెక్కడ తిరిగిరు, ఎక్కడెక్కడ దాచుకున్నారు, ఎక్కడ డీల్ మాట్లాడుకున్నారు, ఎక్కడ డబ్బులు ఇచ్చిరు, ఎంత డబ్బులకు మాట్లాడుకున్నారు, వీరు హత్య చేసి వెళ్తుంటే చూసిన బైక్ వ్యక్తి, అదేవిధంగా టోల్ గేట్ దగ్గర తప్పించుకొని పోయే ప్రయత్నం చేసినప్పుడు టోల్ గేట్లో ఉన్న వ్యక్తులు, అదేవిధంగా దగ్గర ఉన్న ఆటో వ్యక్తులు, ఆసుపత్రి దగ్గర ఉన్న మరికొంతమంది పేషెంట్లు, ఇలా దాదాపు 700 మంది ఇందులో సాక్షులుగా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. సో ఇలా ఆ రోజు నుంచి ఏ ఒక్క చిన్న ఆధారం కూడా వదిలిపెట్టకుండా, ఏ చిన్న సాక్ష్యాన్ని కూడా వదిలిపెట్టకుండా పోలీసులు కట్టుదిట్టంగా అష్ట దిగ్బంధనం అంటారు కదా, అష్ట దిగ్బంధనం చేసేసారు ఈ కేసులో. ఇది తట్టుకోలేకనే మారుతీరావు చనిపోయిండు. ఈరోజు మిగతా ఆ కేసులో ఉన్న వారందరికీ కూడా జీవిత ఖైదు విధించారు. దాదాపు ఈ కేసుకు సంబంధించి ఇదే కేసు కాదు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకున్నారు, ఇది తప్ప గొప్ప, అబ్బాయి ఏమైనా చేస్తున్నాడా, వీళ్ళు బతికే అంత ఆ స్కోప్ వీళ్ళకు ఉన్నదా, అంటే వీళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు, ఇలాంటి అంశాలను పక్కన పెట్టి కేవలం కులం మతం మాత్రమే పరిగణలోకి తీసుకొని ఇలాంటి హత్యలు చేయడం ఎంతవరకు భావ్యం అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. సో ఇక ఈ కేసుకు సంబంధించి దాదాపు పోలీసులు 1600 పేజీల ఛార్జ్ షీట్ను విధించారు. అంటే ప్రతి చిన్న అంశాన్ని కూడా ఆ కేసు ఛార్జ్ షీట్లో వారు పొందుపరచడం ద్వారానే ఈరోజు ఆ కేసులో ఎవరు కూడా తప్పించుకోలేని సాహసం చేయలేకపోయారు. అయితే ఇక్కడ మీకు చిన్న ఒక లాజిక్ చెప్తా. ఈ కేసులో మారుతీరావు తమ్ముడు ఎవరైతే శ్రవణ్ ఉన్నారో అతను తప్పించుకునేందుకు ఒక చిన్న ప్రయత్నం చేసిండు. ఎవరైతే చనిపోయిన ప్రణయ్ ఉన్నాడో అతను ఎస్సీ కాదు, అతను క్రిస్టియన్. ఎందుకంటే క్రిస్టియన్స్ కనుక వీళ్ళకి ఎస్సీ ఎస్టీ కేసు వర్తించదు అనే ఒక అభియోగాన్ని కోర్టులో వాళ్ళ అడ్వకేట్స్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా ఆ కోర్టుకు సమర్పించింది పత్రాలు. సో కోర్టు కూడా వాటిని పరిగణలోకి తీసుకోలే. చనిపోయిన వ్యక్తి క్రిస్టియనా, ఎస్సీనా, ఇవన్నీ కోర్టు పరిశీలించింది. అంటే వీళ్ళు తప్పించుకునేందుకు ఇది ఒక ఎత్తుగడ వేసిరని చెప్పి వాటిని కూడా తోసిపుచ్చి ఈరోజు జడ్జిమెంట్ అయితే ఒక ఖరాఖండిగా ఈరోజు నల్గొండ జిల్లా కాదు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఆ కేసు ఆ రోజు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నల్గొండ జిల్లా కోర్టులో ఇచ్చిన తీర్పు చాలా అభినందనీయం. కానీ ఇలాంటివి జరగడం దురదృష్టకరం అని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే దాదాపు వారందరినీ కూడా జైలుకు పంపించడం జరిగింది. వీరికి కొంత ఈ కేసులో కొంత జరిమానాలు కూడా విధించడం జరిగింది. ఎవరైతే నిందితులు ఉన్నారో వారు అప్పర్ కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, హైకోర్టు కావచ్చు. ఇక నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో జరిగింది కనుక ప్రధాన ఏదైతే కోర్టు ఉందో ఈ కోర్టులో కూడా వీరు అప్పీల్ చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. సో ఇలా ఈ కేసు మొత్తం కూడా దాదాపు 6 సంవత్సరాలు 2018లో ప్రారంభమైన ఈ కేసు ఈరోజు 2025 మార్చి మాసంలో కేసు తుది నివేదిక, తుది తీర్పును విడుదల చేశారు. దీని జరిగిన వెంటనే అక్కడ ఎవరైతే ప్రణయ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ప్రణయ్ కుటుంబానికి సంబంధించిన వారందరూ కూడా ప్రణయ్ యొక్క సమాధి వద్దకు వెళ్ళి అక్కడ పూలదండలు వేసి న్యాయం గెలిచింది. అంటే తన కుమారుడు చనిపోయిండు, ఇక తిరిగి రావడం తెలుసు, కానీ ఎవరైతే తప్పు చేసిన వారు ఉన్నారో, తన కుమారుడిని బలి తీసుకున్న వారు ఉన్నారో వారందరికీ జీవిత ఖైదు పడాలి, లేదంటే ఉరిశిక్ష పడాలని చెప్పి వారు మొదటి నుంచి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. వారి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దర్శనం నరసింహ అని నల్గొండ జిల్లా కోర్టులో అతను న్యాయవాదిగా ఉన్నారు. చాలా
చాకచక్యంగా ఈ కోర్టులో ఈ యొక్క కేసులో వ్యవహరించి వారికి జీవిత ఖైదు పడే విధంగా చేసిరు. వారందరూ కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి వారికి న్యాయం జరిగిందని చెప్పిన పరిస్థితి అయితే ఒకవైపు ఉంది. మరోవైపు శ్రవణ్ ఉన్నాడు, ఎవరైతే మారుతిరావు తమ్ముడు ఉన్నాడో శ్రవణ్, వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి కూతురు, వారి భార్య ఇక్కడికి వచ్చి మా తండ్రి ఎలాంటి తప్పు చేయలేదు, కేవలం అమృత వారి తండ్రి మాత్రమే ఈ యొక్క కేసులో, కానీ మా నాన్న ఎలాంటి తప్పు చేయలేదు, ముద్దాయి కాదు, అనవసరంగా ఇక్కడ జీవిత ఖైదు విధించారని పెద్ద హల్చల్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అందుకే ముందే చెప్పిన, ఒక తప్పు చేయడం వల్ల అనేక కుటుంబాలు, ఈరోజు దాదాపు 8 కుటుంబాలు, ఎవరైతే సంబంధం లేని ఆటో డ్రైవర్ కానుంచి మొదలు పెడితే ఆ మారుతిరావు డ్రైవరు, అదేవిధంగా ఈ కేసులో ఫోన్లు మాట్లాడిన వాళ్ళు, ఇలా ప్రతి ఒక్కరు 8 మంది వారి యొక్క కుటుంబాలు ఈరోజు సఫర్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా తప్పు చేసే ముందు, ఏదైనా ఆవేశంగా క్షణిక ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు, తప్పుడు పనులు చేసే వారందరూ కూడా కొంచెం ఆలోచించి, ఒకవేళ ఉపయోగకరమైందా లేదంటే చేసే తప్పు అవసరమా, ఈ యొక్క సమాజానికి మనం ఏం చెప్పగలుగుతున్నాం, వాడు నిజంగానే తీసుకెళ్ళి ఏమన్నా అఘాయిత్యం చేసే ఆ పరిస్థితి ఉందా, లేదంటే ప్రేమ వివాహం చేసుకున్నాడు, చిన్నప్పటి నుంచి తెలుసు, ఇలాంటి విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సిందిగా చాలామంది కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు కుల దురహంకారమైన హత్యలు చేయడం ఎంతవరకు సమంజసమని. సో ఇలాంటి వీడియోలు మరిన్ని తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈ యొక్క పర్టికులర్ కేసులో ఈరోజు దాదాపు 8 కుటుంబాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులో A1గా ఉన్న మారుతిరావు ఇప్పటికే ఆత్మహత్య చేసుకోగా, A2 ఉన్న ఎవరైతే సుభాష్ శర్మ కత్తితో హాస్పిటల్ ముందు చంపిండో అతనికి కూడా ఉరిశిక్ష విధించింది ఈరోజు SC/ST కోర్టు. సో ఈ కేసులో A1గా ఉన్న ప్రధానమైన ముద్దాయి ఎవరైతే ఉన్నారో మారుతిరావు చనిపోతే, రెండో వ్యక్తిగా ఉన్న సుభాష్ శర్మ అతనికి ఉరిశిక్ష విధించింది. దాంతోపాటు ఆయన ఇంకొక కేసులో కూడా ఉన్నాడు, అతడు జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కేవలం ఫెరోల్ మీద బయటకు వచ్చి ఈ యొక్క కేసులో పార్టిసిపేట్ చేయడంతో ఉరిశిక్ష విధించింది. చూడాలి ఇంకా వీరు నెక్స్ట్ ఏ కోర్టుకు వెళ్ళినా వీరికి ఎలాంటి న్యాయం జరగదు. ఎందుకంటే గ్రౌండ్స్లో అంత క్లియర్గా పాయింట్స్ పొందుపరిచినామని మీడియాతోటి అప్పుడున్న SP, ఇప్పుడు హైడ్రా కమిషనర్ AV రంగనాథ్ కూడా మీడియాతో మాట్లాడడం, వీరు ఎక్కడికి పోయినా కానీ వీరికి కొంత శిక్ష తగ్గించవచ్చు, కానీ శిక్షను మాత్రం తప్పించుకోలేరు, చట్టానికి ఎవరు చుట్టాలు కాదని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.